నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. చరిత్ర సృష్టించాలన్నా, రికార్డులు సాధించాలన్నా మేమే అంటూ ఎంతో ఆవేశపూరితంగా నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడడం మనం చూసాం. చరిత్ర సృష్టించాలన్నా నేనే, దాన్ని తిరిగి రాయాలన్నా నేనే. అదే నా నినాదం, అదే నా సంతకం. అయితే ఆయన మాటలు అక్షరాల నిజం అనేది నటరత్న ఎన్టీ రామారావు కెరీర్ చూసినా, ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ కెరీర్ చూసినా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరికి సాధ్యం కాని ఎన్నో పాత్రలు పోషించడంలో నందమూరి తారక రామారావు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎరికలేదా? అంబలు తాగి తొంగుంటే అన్ని యాదకొచ్చాను. అయ్యా పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో ఎన్టీఆర్ చేసిన వైవిధ్యమైన పాత్రలు ఇప్పటికీ తెలుగువారి కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. తమంతటి వారు జ్ఞాపకం ఉంచుకోవలసిన విశేష యోగ్యత ఏమీ లేదు. మట్టిలో పుట్టిన సామ్యము చేత మణికి విశేష యోగ్యత లేకపోతుందా? మనోమోహనమైన నీ వినయము, నీ మృదు మధుర సంభాషణము చాటి చెబుతున్నాయి. అది నీ ఆభిజాత్యం. పురాణ పురుషులైన రాముడు, కృష్ణుడు మనకు ఎన్టీఆర్లోనే కనిపిస్తారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎంతోమంది ఇళ్లలో రాముడుగా, కృష్ణుడుగా ఎన్టీఆర్ ఫోటోలే కనిపిస్తాయి. తెలుగు ప్రజలపై అంతటి ముద్ర వేసిన ఎన్టీఆర్ తెలుగు చిత్రసీమలో తిరుగులేని కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆయన నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ కూడా మరో హీరోకి సాధ్యం కాని ఎన్నో పాత్రలు పోషించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈ తరం హీరోల్లో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాల్లో నటించగల సత్తా తనకే ఉందని నందమూరి బాలకృష్ణ నిరూపించుకున్నారు. సాధారణంగా పాత తరం హీరోలు సంవత్సరానికి 4-5 సినిమాల్లో నటిస్తూ ఉండేవారు. కొందరు హీరోలు కొన్ని సినిమాలు చేయకూడదు అనే నిబంధన పెట్టుకునేవారు. కానీ ఎన్టీఆర్ ఈ విషయంలో పూర్తి భిన్నంగా ఆలోచించేవారు. మనం ఏ సినిమా అయినా చేయాలి. విజృంభించిన కలసిన హృదయాలు వేరు కావు. పిడుగులు పడిన వేడని ముడి మనది. ఆశ ఎలాంటి క్యారెక్టర్లోనైనా ఒదిగిపోవాలి, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి. ఇదే ఆలోచనతో తన దగ్గరకు వచ్చిన నిర్మాతల్ని నిరాశపరచకుండా అన్ని సినిమాలు చేసేవారు. అలా సంవత్సరానికి లెక్కకు మించిన సినిమాలు చేశారు. 1964లో ఏకంగా 16 సినిమాల్లో హీరోగా నటించి రికార్డు సృష్టించారు ఎన్టీఆర్. అంతేకాదు 1965లో ఎన్టీఆర్ నటించిన 8 సినిమాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. ఈ రికార్డును ఇంతవరకు ఎవరూ అధిగమించలేకపోయారు. అలాగే 64 సంవత్సరాల క్రితం మరో రికార్డును కూడా క్రియేట్ చేశారు నటరత్న ఎన్టీఆర్. ఆయన కథానాయకుడిగా నటించిన 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యి శతదినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. 1961 మే 5న ఎన్టీఆర్, అంజలిదేవి జంటగా ఎస్ రజనీకాంత్ దర్శకత్వంలో శ్రీకాంత్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సతీ సులోచన, ఎన్టీఆర్, దేవిక జంటగా ఏవి శేషగిరిరావు రూపొందించిన పెళ్లి పిలుపు చిత్రాలు విడుదలయ్యాయి. సతీ సులోచన 6 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించగా, పెళ్లి పిలుపు చిత్రం 2 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఈ 2 సినిమాలు విజయవాడ, రాజమండ్రి కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఇలాంటి అరుదైన రికార్డును భారతీయ సినిమాల్లో సాధించిన ఘనత ఎన్టీఆర్కే దక్కింది. నటరత్న ఎన్టీ రామారావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణకు కూడా ఇలాంటి అరుదైన రికార్డు ఉండడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. బాలకృష్ణ హీరోగా, రమ్యకృష్ణ, రవీనా టండన్ హీరోయిన్లుగా, రవిరాజ పెనిశెట్టి దర్శకత్వంలో విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన బంగారు బుల్లోడు, బాలకృష్ణ, విజయశాంతి జంటగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఎంవి శ్రీనివాస ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మించిన నిప్పురవ్వ చిత్రాలు 1993 సెప్టెంబర్ 3న విడుదలై ఘన విజయం సాధించాయి. ఎన్టీఆర్ తర్వాత వచ్చిన హీరోల్లో ఇలా ఒకే రోజు వారు నటించిన 2 సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది జరగలేదు. ఆ ఘనత బాలయ్యకు దక్కింది. తండ్రి తరహాలోనే బాలకృష్ణ నటించిన 2 సినిమాలు విడుదలై శతదినోత్సవ చిత్రాలుగా నిలవడం ఒక రికార్డుగా చెప్పుకోవాలి. సతీ సులోచన,
పెళ్లి పిలుపు చిత్రాలు మాదిరిగానే బంగారు బుల్లోడు, నిప్పురవ్వ చిత్రాలు కూడా విజయవాడ, రాజమండ్రిలలో శతదినోత్సవం జరుపుకోవడం కూడా ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా రావడం నందమూరి బాలకృష్ణకు లభించిన గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి రికార్డును సృష్టించిన ఘనత నందమూరి వంశానికి మాత్రమే దక్కడం మరో విశేషం. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నటించిన 2 సినిమాలు విడుదలైన మే 5కి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే నటరత్న ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ వివాహం 2011 మే 5న జరిగింది. ఇలా మే 5 అనే తేదీ తాత మనవళ్లకు ప్రత్యేకమైన రోజు కావడం నందమూరి అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించే అంశం.